మోడీ దెబ్బకి అమెరికా ఎత్తు చిత్తయింది. బంగ్లాదేశ్ గేమ్ రివర్స్ అయింది. ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. నోబుల్ లారెట్ అమెరికా బ్రిటన్ల నమ్మకం అంటూ మొహమ్మద్ యూనిస్ మైక్రో ఫైనాన్స్ సిస్టమ్ అయిన గ్రామీణ బ్యాంకు నెలకొల్పి వెలుగులోకి వచ్చిన మొహమ్మద్ యూనిస్కి తర్వాత నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. జస్ట్ అమర్త్య సేన్కి ఇచ్చినట్టు. అమర్త్య సేన్ మొహమ్మద్ యూనిస్ ఇద్దరు బెంగాలీలే. అమర్త్య సేన్ అమెరికాలో సెటిల్ అయ్యాడు, మొహమ్మద్ యూనిస్ లండన్లో సెటిల్ అయ్యాడు. యూపీఏ 1 యూపీఏ 2 సమయంలో అమర్త్య సేన్ భారత్లో ఉంటూ వచ్చాడు. షేక్ హసీనా రాజీనామా చేయగానే వెంటనే మొహమ్మద్ యూనిస్ లండన్ నుంచి ఢాకాలో ల్యాండ్ అయ్యాడు. మొహమ్మద్ యూనిస్ పెద్ద ఫ్రాడ్. 409.69 కోట్ల టాకాలు అంటే $37.1 మిలియన్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు యూనిస్. గ్రామీణ బ్యాంకు లాగానే బంగ్లాదేశ్లో గ్రామీణ టెలికాం కూడా ఉంది. గ్రామీణ టెలికాంలో పనిచేసే కాలంలో మనీ లాండరింగ్కి పాల్పడ్డాడు మొహమ్మద్ యూనిస్. మొహమ్మద్ యూనిస్ మీద చీటింగ్, ఫోర్జరీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. యూనిస్ లండన్లో ఉన్నప్పుడు రోజు ఖలీదా జియా కొడుకుతో మరియు పాకిస్తాన్ ఐఎస్ఐతో చర్చలు జరుపుతూ వచ్చాడు. ఈ ముగ్గురుతో జార్జ్ సోరోస్, అతని కొడుకు అలెగ్జాండర్ సోరోస్, జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ టచ్లో ఉన్నారు. హిల్లరీ క్లింటన్ వెనక ఉంటూ కథ నడిపింది. అఫ్కోర్స్ డీప్ స్టేట్ అనే మాట వినపడ్డప్పుడల్లా బరాక్ ఒబామా, జార్జ్ సోరోస్, హిల్లరీ క్లింటన్ పేర్లు బయటపడుతూ ఉంటాయి. మొత్తం వ్యవహారంలో నిధులు సమకూర్చడం అనేది జార్జ్ సోరోస్కి చెందినటువంటి ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ ద్వారా జరిగింది. ఓపెన్ సోర్స్ ఫౌండేషన్తో మహమ్మద్ యూనిస్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ న్యాయ వ్యవస్థను కొనేశారు. కొత్త విషయం బయటకు వచ్చింది. అదేంటంటే 2018లో కోటా సిస్టమ్ను హసీనా రద్దు చేసింది. కానీ హఠాత్తుగా ఢాకా హైకోర్టు కోటా సిస్టమ్ను పునరుద్ధరించింది. అసలు ఢాకా హైకోర్టులో ఎవరు ఎప్పుడు పిటిషన్ వేశారో తెలియదు. కానీ ఆగమేఘాల మీద హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు వల్ల మళ్ళీ హింస చెలరేగేలా చేశారు. సో మొత్తం సిస్టమ్ను కొనేశాడు జార్జ్ సోరోస్. ఇదంతా ఎందుకు అని అనుమానం రావచ్చు. మన దేశంలో కూడా కొన్ని అనూహ్యమైన కోర్టు తీర్పులు వస్తున్నాయి. డామిట్ కథ అడ్డం తిరిగింది. షేక్ హసీనా భారత్ రాగానే బ్రిటన్ విదేశాంగ మంత్రి హసీనాకి రాజకీయ శరణార్థి కింద వీసా ఇవ్వాలంటే కనీసం 4 రోజుల ముందు అభ్యర్థన చేయాలి, అది రూల్ అని అన్నాడు. మరోవైపు జో బైడెన్ హసీనాకి ఉన్న వీసా అనుమతి రద్దు చేశాడు. ఎందుకంటే హసీనా ప్రధాని కాదు అని. మరి ప్రజాస్వామ్యం రక్షించబడిందా? అసలు ఉద్దేశం ఏంటంటే షేక్ హసీనాని భారత్లోనే ఉండేటట్టు చేసి బంగ్లాదేశ్ ప్రజల్లో భారత్ పట్ల ద్వేషం పెంచాలి. కానీ దొంగ ఉద్యమాన్ని ఐఎస్ఐ హైజాక్ చేసింది. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లే వరకు అది అమెరికా బ్రిటన్లతో బాగానే ఉంది. హసీనా భారత్కు వెళ్ళగానే నకిలీ ఉద్యమకారులను తన చెప్పు చేతల్లో తీసుకుంది. ఇప్పుడు వాళ్ళు మొహమ్మద్ యూనిస్ను ప్రధానికి ఒప్పుకోవడం లేదు. పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలంటూ జరిపితే మళ్ళీ అవామీ లీగ్ గెలుస్తుంది. 130 లక్షల మంది హిందువులు ఓట్లు అవామీ లీగ్ పార్టీకే పడతాయి. సంప్రదాయ బంగ్లా ముస్లిం ఓటర్ల అండ అవామీ లీగ్కే ఉందనే చెప్పాలి. అసలు అవామీ లీగ్కి మొదటి నుంచి బంగ్లా హిందువులు ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉంటూ వచ్చింది. అమెరికాలో, బ్రిటన్లో షేక్ హసీనాకు మద్దతు రాను పెరుగుతూ వస్తుంది. మిగతా ప్రపంచ దేశాల్లో కూడా షేక్ హసీనాకు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలంటే అది షేక్ హసీనాకు మళ్ళీ ప్రధాని పదవి కట్టబెట్టడమే. ముఖ్యంగా బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బ్రిటన్ లేబర్ పార్టీ పాత్రను తక్కువ చేసి చూడాల్సిన పని లేదు. మోడీ కౌంటర్ అటాక్. దాదాపుగా వారం పాటు మౌనంగా ఉన్న మోడీ చివరికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. 3 రోజుల క్రితం ఢాకా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ హసీనాను బంగ్లాదేశ్కి అప్పచెప్పాలని డిమాండ్ చేసింది. బార్ అసోసియేషన్కి ఇతర దేశాలతో ఎట్లాంటి సంబంధం లేదు. ఒకవేళ బంగ్లా సుప్రీంకోర్టు కోరినా భారత్ స్పందించదు. మొహమ్మద్ యూనిస్ భారత్ను ఉద్దేశించి ప్రకటన చేస్తూ పక్క దేశ మిత్రుడు బంగ్లాదేశ్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. అంతే, మోడీ వెంటనే స్పందించారు. భారతదేశ విద్యుత్ చట్టానికి సంబంధించినటువంటి సవరణలతో జరిగినటువంటి కొత్తగా సవరించిన చట్టం ప్రకారం విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు తమకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి అవసరమైతే ఆయా ప్రభుత్వాలకు సరఫరా చేసే విద్యుత్ ఆపేయచ్చు, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే. ఇది విదేశాలకు కూడా వర్తిస్తుంది. అదానీ పవర్ జార్ఖండ్లో ఉన్న గొడ్డ పవర్ ప్లాంట్ నుండి 1600 మెగావాట్ల కరెంటుని బంగ్లాదేశ్కి సరఫరా చేస్తుంది. ఇది భారత్ బంగ్లా ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం. గత 5 నెలల నుండి బంగ్లాదేశ్ అదానీ పవర్కి డబ్బులు కట్టలేదు. కాబట్టి అదానీ పవర్ బంగ్లాదేశ్కి విద్యుత్ సరఫరా నిలిపేయచ్చు, ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనకాల అమెరికా బ్రిటన్లకు తాను భయపడబోను అని మోడీ గట్టిగానే సందేశం ఇచ్చాడు. ఎప్పుడైతే బంగ్లాదేశ్లో హిందువులు 7 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపారో అప్పుడే తమ ప్లాన్కి గండిపడిందని అమెరికా బ్రిటన్లు భయపడ్డాయి. హసీనా భారత్లోనే ఉండేటట్టుగా చేసి బంగ్లాదేశ్ నుండి ఒత్తిడి తెచ్చి మోడీని భయపెట్టాలని చూసిన అమెరికా బ్రిటన్లు ఇప్పుడు హసీనా భారత్లోనే ఉంటేనే మేలు అన్న స్థితిలోకి వచ్చాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ద్రవ్యోల్బణం 11.6% చేరింది. గత 3 నెలల్లో ఈ దేశంలో విద్యుత్ సరఫరా ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పటికిప్పుడు డబ్బులు కట్టకపోయినా బంగ్లాదేశ్కి విద్యుత్ సరఫరా ఆబ్బోమని అదానీ పవర్ ప్రకటించింది. ఇది ఒక్కటే ఊరట కలిగించే అంశం మొహమ్మద్ యూనిస్కి. కానీ ఇంకో 2 నెలలు చూసి విద్యుత్ సరఫరా నిలిపేయదు అన్న గ్యారంటీ ఏం లేదు.